Good morning, children. గుడ్ మార్నింగ్ సార్. How are you, children? ఫైన్ సార్. మీరెలా ఉన్నారు సార్? నేను బాగున్నాను. I am fine. Okay. Today, let me start Unit 3.2 Pre-reading lesson. అంటే 3.2 యూనిట్ 3.2 పాఠాన్ని మొదలు పెడదాం. స్క్రీన్ను గమనించండి. స్క్రీన్లో అమ్మాయిల బొమ్మలు ఉన్నాయి. అక్కడ గమనించారా? ఎస్ సార్. బాగా గమనించండి. అమ్మాయిల బొమ్మలు ఉన్నాయి కదా. పిక్చర్స్ ఆఫ్ సమ్ గర్ల్స్ ఆర్ దేర్. అమ్మాయిల బొమ్మలు. సో దే ఆర్ డూయింగ్ సంథింగ్. ఏవో కొన్ని పనులు చేస్తున్నారు కదా. ఊరికే ఉన్నారా? లేరు కదా. దే ఆర్ డూయింగ్ సంథింగ్. దే ఆర్ డూయింగ్ సమ్ యాక్షన్స్. ఓకే, కొన్ని పనులను చేస్తున్నారు. వాటిని మీరు ఆ పనులను తెలుగులోనైనా సరే ఆంగ్లంలోనైనా సరే చెప్పవచ్చు. ఓకే, ఒకటో చూడండి. ఒక అమ్మాయి ఇట్లా వంగి ఉంది. ఏదో దాని ముందు 2 గీతలు గీస్తున్నాయి తల దగ్గర. ఆమె ఏం చేస్తూ ఉంది? ఏమో వింటూ ఉంది సార్. వింటూ ఉంది. దాన్ని ఏమంటారు? లిజనింగ్ అంటారు. ఏమంటారు? లిజనింగ్. గుడ్. రెండో బొమ్మ చూడండి. అమ్మాయి ఏం చేస్తుంది? హ్యాండ్ వాష్ చేసుకుంటుంది సార్. ఓకే, హ్యాండ్ వాష్ చేసుకుంటుందో లేకపోతే దేనిలో కడుగుతూ ఉంది. అంటే దాన్ని ఏమంటారు? వాషింగ్ అంటారు. ఏమంటారు? వాషింగ్. ఇక్కడ ఒక తొట్టెలాగా చిన్న తొట్టె కనబడుతోంది కదా. దాన్ని వాష్ బేసిన్ అంటారు. ఏమంటారు? వాష్ బేసిన్. పైన ఇక్కడ కుళాయి ఉంది కదా. దాన్ని ట్యాప్ అంటారు. కింద ఒక చిన్న గొట్టం కనిపిస్తుంది కదా నీళ్లు పోయేదానికి. దాన్ని వేస్ట్ పైప్ అని అంటారు. ఓకే చిల్డ్రన్. ఓకే, మూడో చిత్రాన్ని గమనించండి. అమ్మాయి ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద గర్ల్ డూయింగ్? బ్రషింగ్. ఓ, ప్రతిరోజు మీరు తెల్లవారి ప్రతిరోజు ఉదయం ఈ పని చేస్తారు కదా. బ్రషింగ్ అంటే పళ్ళు తోముకోవడం. గుడ్. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి చూడండి. ఇక్కడ 4వ చిత్రంలో ఆమె ఏం చేస్తుంది? పరిగెత్తుతుంది సార్. పరిగెత్తడాన్ని రన్నింగ్ అంటారు. ఏమంటారు? రన్నింగ్. ఇంకో చిత్రం చూడండి. 5వ చిత్రం 5, పిక్చర్ నెంబర్ 5. ఏం చేస్తుంది? డాన్స్ చేస్తుంది. డాన్సింగ్. గుడ్. ఆమె ఏం చేస్తుంది? డాన్సింగ్, నృత్యం చేస్తుంది. కడపటిగా 6వది 6th పిక్చర్. ఏం చేస్తుంది అమ్మాయి? వాట్ ఈస్ ద గర్ల్ డూయింగ్? తింటుంది సార్. తింటూ ఉంది. సో ఈటింగ్. ఇక్కడ చూడండి కొన్ని వస్తువులు ఉన్నాయి చూడండి అక్కడ. దాన్ని స్పూన్ అంటారు, తింటూ ఉండేది. దీన్ని ప్లేట్ అంటారు, దీన్ని గ్లాస్ అంటారు, లేకపోతే వాటర్ గ్లాస్ అంటారు. ఇక్కడ కొన్ని కప్స్ ఉన్నాయి. ఓకే, కప్స్. ఇక్కడ మధ్యలో తినేదానికి ఏదో పెట్టారు కదా అక్కడ. దాన్ని ఫుడ్ అంటారు. అంటే ఆహారం. ఏదైనా కావచ్చు. ఇడ్లీ అయినా, దోశ అయినా, అన్నమైనా, ఏం పెట్టినా ప్లేట్లో ఉండేదాన్ని, ఆ ప్లేట్లో ఉండేదాన్ని ఏమంటారు? ఫుడ్ అంటారు. తినడాన్ని ఏమంటారు? ఈటింగ్ అంటారు. ఓకే చిల్డ్రన్, మీరు తిరిగి చేస్తున్నటువంటి పనులను ఆంగ్లంలో చెప్పాల్సి ఉంటుంది. అంతకుముందుగా స్క్రీన్ను బాగా గమనించండి. ఈ పదాలను తిరిగి నేను చదువుతాను, మీరు నాతో చదవాలి. యూ హ్యావ్ టు read with me. So look at the screen. Okay, observe. Listening. చూడండి, ఒకటో బొమ్మ కదా. రెండోది వాషింగ్, బ్రషింగ్, రన్నింగ్, డాన్సింగ్, ఈటింగ్. ఓకే. ఓకే సార్. Now, plate, bowl, water glass, spoon, cup. Okay? Next, you have to answer questions based on this picture. అంటే ఈ చిత్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను, మీరు జవాబులు చెప్పాలి. మొదటి ప్రశ్న. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ.
వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్ ఇన్ ద పిక్చర్? ఈ చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు? లిజనింగ్, వాషింగ్, బ్రషింగ్, రన్నింగ్, డాన్సింగ్, ఈటింగ్. వెరీ గుడ్. ఇక్కడే జవాబులు కనిపిస్తున్నాయి. చెప్పేశారు. వెరీ గుడ్. చదవడం బాగా నేర్చుకున్నారు. వెరీ గుడ్. డూయింగ్ సమ్ యాక్షన్స్. ఓకే, అంటే కొన్ని పనులను చేస్తున్నారు. ఓకే. వెన్ డూ యూ బ్రష్ యువర్ టీత్? అంటే ఎప్పుడు నువ్వు పళ్ళు తోముకుంటావు? మార్నింగ్ అండ్ నైట్ సార్. మార్నింగ్ అండ్ నైట్ అంటే తెల్లవారి రాత్రి 2 సార్లు. వెరీ గుడ్. ఇన్ ద మార్నింగ్. ఓకే. ఇన్ ద మార్నింగ్ అంటే తెల్లవారి. డూ యూ వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్? భోజనం చేయడానికి కానీ ఏదైనా టిఫిన్ తినడానికి ముందు కానీ ఏదైనా తినడానికి ముందు నీ చేతులను బాగా కడుక్కుంటావా? ఎస్ సార్. ఎస్. ఓకే, ఆన్సర్ ఫర్ యూ. ఎస్, ఐ వాష్. నేను కడుక్కుంటాను. ఎస్, ఐ వాష్. నెక్స్ట్ క్వశ్చన్. వై డూ యూ వాష్ యువర్ హ్యాండ్స్? ఎందుకు నీవు చేతులను కడుక్కుంటావు? తినేదానికి ముందు ఎందుకు కడుక్కుంటావు చేతులను? చేతులు క్లీన్గా ఉండడానికి సార్. ఓహో, యూ హ్యావ్ టు కీప్ యువర్ హ్యాండ్స్ క్లీన్. ఓకే, టు కీప్ యువర్ హ్యాండ్స్ క్లీన్. ఓకే, టు క్లీన్ మై హ్యాండ్స్ అంటే అశుభ్రంగా ఉంటుంది చేతులు. ఏమంటే అవి తాకింటాం, ఎక్కడంటే అక్కడ పోయింటాం. మన చేతికి మట్టి గలీజు అంటుకొని ఉంటుంది కదా, దాన్ని అంతా నీటిలో కడిగేయడానికి మనము చేతులు కడుక్కుంటాం. దాన్ని ఏమంటాము? టు క్లీన్ మై హ్యాండ్స్. ఓకే. ఇప్పుడు చూడండి, మీరు ఈ చిత్రాన్ని, ఒకటో చిత్రాన్ని చూసి అక్కడ జరిగేటువంటి యాక్షన్ని చెప్పాలి. యూ హ్యావ్ టు నేమ్ ద యాక్షన్. ఫస్ట్ పిక్చర్ సే లిజనింగ్. నౌ నెక్స్ట్ పిక్చర్ అంటే చిత్రంలో ఏం జరుగుతుంది, రెండో అమ్మాయి ఏం చేస్తుంది అనేది చెప్పాలి ఆంగ్లంలో. ఓకే, యూ హ్యావ్ టు సే వాట్ ద సెకండ్ గర్ల్ ఈజ్ డూయింగ్. ఓకే, కెన్ యూ సే? ఎస్ సార్. సే, చెప్పు. వాషింగ్. వెరీ గుడ్. మూడో అమ్మాయి ఏం చేస్తుంది? బ్రషింగ్. ఓకే, వెరీ గుడ్. బ్రషింగ్. నాలుగో అమ్మాయి? రన్నింగ్. వెరీ గుడ్. ఐదో అమ్మాయి? డాన్సింగ్. వెరీ గుడ్. ఆరో అమ్మాయి? ఈటింగ్. గుడ్. చాలా బాగా నేర్చుకున్నారు. ఇక్కడ చాలా పదాలు ఉన్నాయి. 4 లేక 5 పదాలను మీ నోట్ పుస్తకంలో రాసుకొని చదవడం, రాయడం, స్పెల్లింగ్లు నేర్చుకోండి. ఓకే, అన్నీ ఒకేసారి ప్రయత్నించకండి. ట్రై టు రైట్ less words, 4 or 5 words. Learn how to read, how to write, and spellings also. Okay, children? ఓకే సార్. Few more words for you. ఇంకా కొన్ని పదాలను మీకు చెప్పబోతున్నాను. ఇవి యూనిట్లో వచ్చేటువంటి అభ్యాసాలు, అంటే యాక్టివిటీస్. యూ కెన్ కంప్లీట్ ఈజీలీ ద యాక్టివిటీస్ ఇన్ దిస్ యూనిట్. ఈ యూనిట్లో ఇవ్వబడినటువంటి అభ్యాసాలను మీరు బాగా పూర్తి చేయడానికి సహాయపడతాయి. ఓకే. హ్యాండ్స్ అంటే చేతులు. వెరీ గుడ్. ఫీట్ అంటే కాలు. కాలు, అరికాలు. ఫీట్ అంటే అరికాలు, పాదము ఏదైనా చెప్పచ్చు. నెక్స్ట్ టీత్ అంటే పళ్ళు. పళ్ళు అంటే బ్రషింగ్ చేసే దేన్ని చేస్తాం? టీత్ను చేస్తాం. ఫేస్ ముఖం. ముఖం. హెయిర్ జుట్టు. జుట్టు, అదే వెంట్రుకలు. అరే మీరు జడ వేసుకుంటారు, కొంతమంది దూకుంటారు. ఫుడ్ ఆహారం. మనం ఏదైనా తినేదాన్ని ఏమంటాము? ఫుడ్ అంటాం. నెక్స్ట్ స్లేట్ అంటే పలక, మనం రాయడానికి ఉపయోగిస్తాం కదా, స్లేట్. క్లాప్ అంటే చప్పట్లు కొట్టడం. ట్యాప్ అంటే తట్టడం, కాలుతో తట్టడం. తప్పట్లు దేంతో కొడతాం? క్లాప్స్
చేత్తో. చేత్తో. వెరీ గుడ్. తట్టడం దేంతో తట్టుతాం? కాలితో. కాలితో. బ్రష్. బ్రష్ దేనికోసం ఉపయోగిస్తాం బ్రష్ను తెల్లవారితో? టీత్. ఫర్ ద టీత్ అంటే బ్రషింగ్. వాష్ అంటే కడగడం. దేన్ని కడుగుతాం? చేతులను, కాళ్ళను, ముఖాన్ని, లేకపోతే ఏదైనటువంటి పదార్థాలను కూడా మనము కడుగుతాం. నెక్స్ట్ వాష్. కుంబ్ అంటే జుట్టు దూకోవడం. ఈట్ తినడం. క్లీన్ శుభ్రం చేయడం, తుడవడం. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది దానికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ వర్డ్ ఉంది. అంటే చేసేటువంటి పని, చేత్తో చేసేటువంటి పని ఇక్కడ ఇవ్వబడింది ఇటువైపు రెడ్లో. ఇవన్నీ ఒక సైటు బ్లాక్లో ఉన్నాయి, ఇంకో చోటు రెడ్లో ఉన్నాయి. మీరు వాటి రెండింటిని జతపరచాలి. అంటే ఇక్కడ ఒక శరీర భాగము లేకపోతే ఒక వస్తువు పేరు ఇవ్వబడింది, దానికి సంబంధించినటువంటి యాక్షన్ అంటే పనిని జత చేయాల్సి ఉంటుంది. హ్యాండ్స్ దానికి సంబంధించింది ఏది? క్లాప్. ఓకే, కరెక్టా? చూద్దాం. కరెక్ట్. ఎస్. ఫీట్. వెరీ గుడ్. కరెక్ట్. టీత్. బ్రష్. వెరీ గుడ్. ఫేస్. వాష్. వెరీ గుడ్. hair. Comb. Very good. Food. Eat. Very good. Slate. Clean. Very good. You have answered in a good manner. Okay. Learn few more words. Okay. చూడండి ఇక్కడ VAN van, VASE was, VIOLIN వయోలిన్ అనేవి ఉన్నాయి ఇక్కడ పదాలు. వి చూడండి ఇక్కడ ఒక పెద్ద వి కనిపిస్తుంది, చిన్న వీలు రెండు కనిపిస్తున్నాయి. అవన్నీ ఒకే కలర్లోనే ఉన్నాయి. పెద్ద వి పెద్దగా కనిపిస్తుంది, దాన్ని పెద్ద విని క్యాపిటల్ వి అంటారు, చిన్న విని స్మాల్ వి అంటారు. ఓకే. వ్యాన్ అంటే మీకు తెలుసు ఒక వాహనం. వ్యాస్ అంటే పూల కుండీ లేకపోతే ఇంట్లో ఏదైనా ఒక గ్లాస్ దాంతో తయారు చేసి ఇంట్లో అందంగా ఉండేదానికి పూలు అవి పెడతారు. వయలిన్ అనేది ఒక వాద్యం అంటే డోలు లాగా. ఓకే. నెక్స్ట్ వెల్, విండో, విజిల్. వెల్ అంటే బావి, విండో అంటే కిటికీ, విజిల్ అంటే మనం విజిల్ వేస్తాం కదా అది. ఈల. చూడండి ఇక్కడ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ ఉంది, పెద్దగా ఉంది. ఈ చిన్న డబ్ల్యూలు చూడండి వేరే రంగులో ఉన్నాయి. సో క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ రాయడం నేర్చుకోవాలి. క్యాపిటల్ వి, స్మాల్ వి 4 లైన్స్లో కూడా రాయడం నేర్చుకోవాలి. అలాగే ఈ పదాలను నోట్బుక్లో రాసుకొని చదవడం కూడా నేర్చుకోవాలి. ఓకే. అన్ని పదాలు ఒకే రోజు ప్రయత్నించకండి. డు నాట్ ట్రై టు లెర్న్ ఆల్ ద వర్డ్స్ అట్ ఏ టైం. టేక్ యువర్ ఓన్ టైం. మీకు కావలసినంత సమయాన్ని తీసుకోండి. లేకపోతే 5 లేక 10 పదాలను ప్రతిరోజు ఈ వీడియోను చూస్తూ నోట్బుక్లో రాసుకొని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. బాయ్ చిల్డ్రన్. బాయ్ సార్. వాచ్ దిస్ వీడియో అగైన్ అండ్ అగైన్. తిరిగి ఈ వీడియోను చూడండి, మరీ ఈ వీడియోను చూడండి. అన్ని స్పెల్లింగ్లు పదాలు నేర్చుకోండి. బాయ్. బాయ్ సార్.